నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు త్రిబుల్ డివోషనల్ గ్రూప్ అధినేత డాక్టర్ శివనరసింహన్ తాంత్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే తల్లి, సోమశనం. అక్టోబర్ 14న మనకు మంగళవారము ప్లస్ ఆ రోజున పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చింది అని చెప్పి ఆ రోజు చాలా విశేషము అని చెప్పి. దేనికి విశేషం అండి అని అంటే, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, అంటే ఫైనాన్షియల్గా మనం ఎంత సంపాదించినా కూడా అనుకోకుండా మనము అది సరిపోక అప్పులు చేయాల్సి కొంతమంది, కొన్ని ఏదైనా వాళ్ళకు కావలసిన ప్రాపర్టీస్కి సంబంధించో, వివాహాలకు సంబంధించో, దేనికి సంబంధించో చేసే అప్పులు కొన్ని. ఏ రకంగా చూసుకున్నా ఈ మధ్యకాలంలో అప్పుల బాధతో చాలామంది ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. అటువంటి వారికి ఈ రోజు చాలా విశేషం అని చెప్పి విన్నాను, అవి తీర్చుకోవటానికి సంబంధించి. అది వాస్తవమా? మరి ఆ రోజు వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుందో వివరించండి. ఖచ్చితంగా అమ్మా. ముందు మా స్వామివారి ధ్యానం తీసుకుని ముందుకెళ్దాం. తప్పకుండా. స్వామి రుముతేరు అర్చన ఆర్యంవైనికి ఉదయపులవల్కన ఎరిమిలి ధర్మ శాస్త్రవేశ పరిగిరీశని హరే సుతన జ్యోతిస్వరూప ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామ దేవాయ నమన వల్లభాయ నమః. మంగళవారం సరే, మంగళవారం అయితే మనం ఏది చేసినా మళ్ళీ తీర్థం చేస్తుంటాం. మారు కోరుతుంటాం. అప్పు చేసినా మళ్ళీ చేస్తుంటాం, అప్పు తీర్చినా మళ్ళీ చేస్తుంటాం. తొందరగా తీరడానికి ఆ రోజు 1 రూపాయి అని ఇవ్వండి అంటారు అనమాట. ఎంత స్టార్ట్ చేయండి అంటారు. ఇంకోటి ఆ రోజు లక్కీ ఏంటంటే పుష్యం నక్షత్రం కూడుకొని వచ్చింది. ఏది చేసినా పుష్కలంగా తొందరగా అన్ని విధాలు విజయం ఉంటారు. ఇప్పుడు గురువారం వస్తే గురు పుష్యమ యోగం ఉంటుంది, ఆదివారం వస్తే రవి పుష్యమ యోగము. ఈ పుష్యమ రోజు ఏది వచ్చినా బుధవారం వస్తే, అంటే ఒక్కొక్క వారంలో పుష్య నక్షత్రం కూడుకొని వస్తే ఆ విధంగా ఏదైతే చేస్తే తొందరగా అనే విధంగా విజయం ఉంటుంది అనమాట. అంటే ఒక్కో వారంతో ఏ వారంతో కలిసి వచ్చిందో ఆ నక్షత్రం, దానికి సంబంధించి ఇది చేస్తే బాగుంటుంది అని వారాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఓకే. అదే బుధవారం వచ్చిందనుకో, విద్యకు సంబంధించి ఏది చేసినా పుష్కలంగా చాలా సక్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందునుంచి పుష్కలంగా అయితే ఇప్పుడు మనకు రేపు 14వ తారీఖు అక్టోబర్ నెల 2025 రోజు, ఆ రోజు పుష్య నక్షత్రం వస్తుంది. పునర్వాస పొద్దున ఉంటుంది, 11 తర్వాత పుష్య నక్షత్రం వస్తుంది. పుష్య నక్షత్రం వచ్చిన సమయంలో మనకు రుణ బాధకు సంబంధించిన తొందరగా తీర్చుకునే అవకాశం మంచిగా ఉందన్నమాట. ఆ రోజు ఏం చేయాలంటే, మనము ఒక వైట్ పేపర్ మీద మనకు అప్పు ఉంది అనుకున్నాం, సరే రూపాయి నుంచి మొదలు పెడితే ఎన్ని కోట్లని ఉంటాయి, దాని సమస్య కూడా రాసుకోవచ్చు. ఇంత మనకు రుణ విముక్తానికి సంబంధించి ఏదైనా సరే, రుణ విముక్తానికి సంబంధించి ఏదైనా సరే ఆ వైట్ పేపర్ రాసేసుకొని దాన్ని అక్కడ మన ఇష్టదేవత కులదేవత ఎట్లా పూజ చేస్తున్నాం కదా, అక్కడ పెట్టేసి రుణ విముక్తానికి సంబంధించి ఏ మంత్రమే చదువుకోవచ్చు. అంటే గూగులే గురువు అంటుంటాను. ఓం రుణవిముక్తాయ నమః కూడా అనుకోవచ్చు అనమాట. కూర్చొని అట్లా ఒక 1000 టైమ్స్, అంటే మాల ఉందనుకో 11 మాలలు చేసుకోవచ్చు అనమాట. అట్లా రుణముక్తి అని అనుకోవచ్చు, లేకపోతే రుణముక్తి గాయత్రి ఉంటుంది, ఎన్నో రకాలు ఉంటాయి. గూగుల్లో గురువు గూగులే గురువు అంటుంటాను. అందులో ఒక మంత్రం మనకి ఏది ఉంటే తీసుకొని, ఏది దొరకకపోతే రుణముక్తాయ నమః అనుకొని కూడా ఒక 11 మాలలు జపం చేసినాక ఆ పేపర్ ముందు రాసుకున్నాం కదా, ఆ పేపర్ని కొంచెం నెయ్యి రాసేసాలి. నెయ్యి రాసేసి ఒక కప్పు, అంటే మట్టి ప్రమిద కానీ ఏదైనా ఒకటి తీసేసుకొని అందులో పెట్టి కాల్చేయాలి. అది ఏది మనం ఏది పెట్టుకున్నామో రాసినామో ఆ పేపర్, అప్పుకు సంబంధించిన ఎన్ని లక్షలు ఉన్నాయి, ఎన్ని కోట్లు ఉన్నాయి, ఏదైనా రూపాయి ఉన్నాయి, ఏదైనా కూడా అప్పు తీర్చలేని పరిస్థితిలో మనకి ఏదో అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తెచ్చుకున్న రూపాయి పెరుగుతూ అప్పు పెరిగిపోతుంది. ఆ బ్రెయిన్ మొత్తం అప్పు మీద ఉంటుంది. ఎంత సంపాదించేది ఏదో విధంగా సిస్టమ్స్ అని ఇబ్బంది అవుతుంటాయి. అట్లా రుణ బాధ పోవడానికి, శీఘ్రంగా పోవడానికి పుష్యం నక్షత్రం కూడుకొని వస్తే అతి శీఘ్రంగా జరుగుతామట. అంటే ఇప్పుడు మనం ఆ పేపర్ పైన, అంటే నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి తీరాలి అని రాయాలా, లేదంటే ఉన్న రుణాల నుంచి నేను బయటపడాలి అని ఏ రకంగా రాసుకోవచ్చు అంటారు? మనం ఏదైతే మనకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏదైతే రుణం సమస్య ఏదైతే ప్రాబ్లం ఉందో అది రాసుకోవాలి. దాని మీద మనకి ఇన్ని లక్షల ప్రాబ్లం ఉందని, ఎన్ని లక్షల అప్పు ఉందని ఫిగర్ దాని మీద నంబర్ రాసేసి దాని కింద దీని నుంచి విముక్తి పొందాలని మనసులో అనుకొని మనం దాని మీద ఒక జపం ద్వారా జపం మనం చేయడం, ఏదైతే మంత్రం జపం చేసేసిన తర్వాత ఆ పేపర్ని నెయ్యి రాసేసి, నెయ్యితోటి మనం ఏదైతే మట్టి ప్రమిద ఉంటుందో దాని మీద పెట్టి కాల్చడం వల్ల అతి శీఘ్రంగా మనకు రుణ విముక్తి జరుగుతుందన్నమాట. ఏ సమయంలో చేయాలండి ఇది? మధ్యాహ్నం సమయంలో చేయడం వల్ల అతి శీఘ్రంగా మనకు అప్పు ఏదైనా ప్రాబ్లం ఉన్న, అప్పున్న ఏది ఉన్నా అతి తొందరగా తొలగిపోతుంది. ఓకే. ఇది ఏంటంటే చాలా మటుకు రుణానికి సంబంధించి ఎన్నో చెప్పాను. అయితే
వేరే వాళ్ళు మిరాకిల్ జరగాలి అంటుంటాను నేను అప్పుడప్పుడు. ఏది చేసినా దేవుడు మనకు అనుగ్రహం ఉంటే మనం ఏదైతే కోరుకుంటున్నామో ఖచ్చితంగా మిరాకిల్గా వస్తుంది అనమాట. ఆ మిరాకిల్ అనేది జరుగుతుంది. ఒక ఒక 4 రోజుల కింద నా రెమెడీ చూస్తుంటారు అందరూ. నా రెమెడీ చూస్తున్న వాళ్ళు అనుకోకుండా నా వీడియోస్ చూసేసి నేను చెప్పిన రెమెడీ చేశారంట. నా నా ఆఫీస్కి వచ్చి వాళ్ళకి ఆనందంతో చెప్తున్నాను అనమాట. ఈ రుణానికి సంబంధించి కొన్ని రెమెడీ చెప్పారు గురుగారు, కొన్ని ఐటమ్స్ అప్పుడు ఎన్నో చెప్తుంటా. లక్ష్మీ కటాక్షం కోసం కొన్ని చెప్తుంటాను. అన్ని కూడా సంబంధించి 1,38 లక్షల రెమెడీస్ ఉంటాయి అన్ని కూడా. అన్ని రకాలుగా ఆరోగ్యం కోసము, డబ్బు కోసము, విజయం కోసము అష్టలక్ష్మిలు ఎలా ఉన్నాయో అన్నిడుగా ఒక రకంగా ఉంటాయి. అట్లా రెమెడీ చెప్పడం వల్ల, ఆ రెమెడీ చేయడం వల్ల అనుకోకుండా మిరాకిల్గా వాళ్ళకు ఇల్లు కుదువు పెట్టినట్ట. అవి ఎంత కావాలో అంత అమౌంట్ వాళ్ళకి మొబైల్లో పడడం జరిగిందట. అట్లా అది డబ్బులు అక్కడ ఇచ్చేసి మళ్ళా పేపర్స్ తెచ్చేసుకున్నాం. అంటే మిరాకిల్ జరగాలి. మనం అప్పు తీరాలని ఎదురాలని మనం అయితే దేవుడిని అయితే కోరుకుంటున్నామో ఆయన ఏదో విధంగా మనకు ప్రసాదిస్తున్నాడు. ఏ రూపంగా వచ్చిందో తెలియదు, వచ్చేసి సక్సెస్గా అయిపోతున్నాడు. అట్లా మనకు చాలా ఉన్నాయి చెప్పడం, ఎంతోమంది చెప్తుంటారు. అంటే అన్నిటికన్నా ఈ రోజు వచ్చే 14వ తారీఖు వచ్చే మంగళవారము పుష్య నక్షత్రం కూడుకొని వచ్చింది కాబట్టి మన బాధల నుంచి విముక్తి పొందాలని దేవుడు కోరుకోవడం. ఏదో విధంగా స్వామివారి అనుగ్రహించి ఆ బాధల నుంచి విముక్తి పొందాలి. ఏ బాధలైనా సరే రాసుకోవచ్చు. ఎలాంటి బాధలున్నా, ఆరోగ్యం బాగాలేదు అనుకున్నా, ఏదనుకున్నా, ఏదో రుణ విముక్తి గురించి ఏదైనా ఏ బాధనే గురించి రాసేసుకొని దాన్ని కాల్చేయడం వల్ల మన మీద ఉన్న చెడు అనేది వెళ్ళిపోతుంది. అప్పుడే చెడు పరంగానే రావడం కదా, అదంతా వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు మనకు సంబంధించిన సక్సెస్ అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు అంటే దీపారాధన ఇలాంటి విషయానికి వచ్చేసరికి ఇంటి యజమాని చేస్తేనే ఇంటంతరికి వర్తిస్తుంది, ఫలితం ఎక్కువగా ఉంటుంది అంటారు. మరి ఇప్పుడు ఈ రెమెడీ ఇంట్లో ఎవరు చేయొచ్చు అంటారు రేపు? ఇంటి యజమాని ఎవరైతే బాధపడుతుంటారో, రూపాయి డబ్బు రావడానికి ఆరాటపడుతుంటారో వారు చేయాలి. లేకపోతే సగభాగం ఉన్న శ్రీమతి గారు కూడా చేయొచ్చు అనమాట. ఇద్దరిలో ఎవరో ఒకరు చేసినా కూడా, భార్యాభర్తలు ఎవరో ఒకరు చేసినా కూడా, ఎందుకంటే జాబ్ పరంగా వెళ్ళే వాళ్ళు ఉంటారు, అందరూ బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇంట్లో ఉన్న అమ్మాయి ఎవరున్నా కూడా శ్రీమూర్తి ఎవరైనా కూడా చేయొచ్చు అనమాట. వాళ్ళు శ్రీమూర్తి ఎవరైనా చేసినా కూడా సక్సెస్ అనేది వస్తుంది అనమాట. ఒకవేళ అంటే ఆ సమయంలో మాకు ఇంట్లో వాళ్ళకి ఎవరికి కుదరదు అనుకున్న వాళ్ళు ఆ రోజున ఇంకా వేరే సమయం పొద్దున కానీ సాయంత్రం కానీ చేసుకునే అవకాశం ఉందంటారా? మంగళవారం పుష్య నక్షత్రం రాత్రి పడకుండా ముందుకు ఎప్పుడైనా చేయొచ్చు. ఎన్ని గంటల వరకు ఉందండి? మనకు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయింది. ఆ రోజు తెల్లారి దాకా ఉంటుంది, మరుసటి రోజు వాడుకున్నది. కాకపోతే ఏంటంటే మంగళవారం రోజు పుష్య నక్షత్రం కూడుకుని ఉంది కాబట్టి ఆ సమయంలో మనకు సంధ్యా సమయం అంటే 4-5 గంటల లోపల ఎప్పుడైనా చేయొచ్చు. ఓకే, మధ్యాహ్నం నుంచి 5 గంటల లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. 10 నిమిషాల పని 15 నిమిషాలలో ఖర్చు ఏం లేదు. హ్యాపీగా జపం చేసుకోవడం, ఒక చిన్న పేపర్ ఖర్చు, పేపర్ కూడా మనకి ఇంట్లో ఉండేది, కొంచెం నెయ్యి వేసేస్తే స్వామివారి అనుగ్రహించిన ఏదో మిరాకిల్ జరిగి అన్ని సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట. ఈ కాల్చిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే వాటర్లో తొక్కుడు లేని ప్లేస్లో అక్కడ వేయచ్చు. లేదంటే చెట్టు ఉంటే చెట్టు మొదలు వేయచ్చు. ఎక్కడ తొక్కుడు లేని ప్లేస్లో వేసేస్తే అయిపోతుంది. కాల్చినంత ఉంటుంది కదా, యాష్ ఉంటుంది కదా, ఆ యాష్ వచ్చేసి మనకు ఏమైనా చెట్టు ముద్రలో వేసేసిన మన ఇంట్లో పూల తోటలు ఎట్లయినా ఉంటాయి, అందులో వేసేసుకోవచ్చు. అతి శీఘ్రంగా సక్సెస్గా సూపర్గా స్వామి అనుగ్రహంతో అతి తొందరగా అతి శీఘ్రంగా అప్పు ఏ రుణం ఉన్నా అది తీరిపోతుంది అనమాట. ఓకే, పుష్య నక్షత్రంతో చేసింది పుష్కలంగా జరుగుతున్నాడు, సక్సెస్గా ఎక్కువ ఉంటుంది అనమాట. కానీ ఏం చేసినా మనం ధర్మంగా ఉండాలి. మనం చేసే విధానం అంతా భగవంతుడు ఎట్లయినా ధర్మంగానే తీసుకెళ్తుంటారు అంతే. ఈ విధంగా మనం చేయడం వల్ల సక్సెస్గా ఉంటుంది. స్వామి అనుగ్రహంతో హ్యాపీగా ఉంటారు. ఏదైతే రుణ బాధలు పోతాయి, చాలా బాగుంటుంది. మీ ఇంట్లో చేసే ముందు మాత్రం మీ ఇంట్లో ఇష్టదేవతను కులదేవతను ఖచ్చితంగా ప్రార్థించుకోవాలి. స్వామివారి దగ్గర పెడతాం. అంటే మనం ఎప్పుడైనా ఏ పూజ చేసినా ఏది చేసినా కూడా మన ఇంట్లో కులదేవత ఉంటుంది కదా, మన లక్ష్మీదేవి పూజ చేసినా, శివుడు పూజ చేసినా, నారాయణ పూజ చేసినా, ఇంట్లో మనకి ఎట్లయితే కులదేవత అనుగ్రహం ఉంటుందో వారి పర్మిషన్ తీసుకోవాలి. ఎప్పుడైనా దండం పెట్టేసుకోవాలి. ఇంట కులదేవతని నేను ఇది చేస్తున్నాను, ఎనిమిది కానీ ఈ పూజ చేసుకుంటున్నాను, లక్ష్మీదేవి పూజ చేస్తున్నాను, శివుడు పూజ చేస్తున్నాను, ఏది చేసినా ఇంట కులదేవత పర్మిషన్ తీసుకుని స్టార్ట్ చేయాలి. అప్పుడే రెట్టింపు ఫలితం అనేది శీఘ్రంగా జరుగుతుంది. ఏదో చెప్పేసిన టకటకాల ముందు చేసేస్తే నాకు చెప్పకుండా చేస్తున్నాను, పెద్దల కూడా ఎట్లా జరుగుతుంది అంటే ఇంట్లో ఏదో కులదేవత ఉన్నారో వారే పెద్ద అనమాట. ఆ దేవుళ్ళందరూ కూడా వారి తర్వాతనే వీళ్ళందరూ అనమాట. అంటే వారి పర్మిషన్ తీసుకొని మనం పూజ చేసుకోవాలి. లక్ష్మీదేవి వ్రతం కానీ ఏమైనా అప్పుడప్పుడు చేస్తుంటాం కదా, అంటే ఇంట్లో దీపారాధన ఎప్పుడు కులదేవతకు పెడుతుంటాం కాబట్టి కులదేవత పర్మిషన్ తీసుకుని వేరే పూజలను చేయాలి. ఏ గుడికైనా ఏదన్నా వారి దండం పెట్టుకోవాలి. ఇట్లా నేను వెళ్తున్నా అంటే వారు మనకు పర్మిషన్స్ ఇస్తేనే ఆ ఫలితం అయితే తొందరగా అవుతుంది అనమాట. అట్లా అది చేయండి, సూపర్ సక్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి, చాలా మంచి విధానాన్ని తెలియజేశారు. నిజంగా అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకు ఒక చక్కటి అవకాశం అనుకోవచ్చు ఇది.
అయితే మనకు దీపావళి మరికొద్ది రోజుల్లోనే రాబోతోంది. దీపావళి అనగానే అందరూ కూడా ఒక దీపావళి అమావాస్య రోజున మాత్రమే ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు. కానీ దీపావళి అనేది నిజంగా శాస్త్ర ప్రకారంగా 5 రోజుల పండుగ కాబట్టి అంటే 5 రోజుల పండగ అని చెప్తున్నారు. కొంతమంది ఆచరించేవారు ఆచరిస్తున్నారు. ఒకవేళ 5 రోజుల పండగగా ఆచరించాలి అనుకుంటే మనకు మొదట ధనత్రయోదశి నుంచి ప్రారంభమవుతుంది. మరి ఈ ధనత్రయోదశి అనగానే అందరికీ గుర్తొచ్చేది అక్షయ తృతీయ రోజు ఏ రకంగా బంగారం కొని పూజలో పెట్టుకుంటున్నామో అదేవిధంగా ఈ రోజున కూడా బంగారం తీసుకొచ్చి పూజలో పెడితే మనకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. మరి ఇప్పుడు చూస్తే బంగారం కొనే రోజులైతే అసలు కనిపించట్లేదు. 1,00,000 కూడా దాటేసింది బంగారము. మరి అంటే బాధపడుతూ ఉంటారు. అయ్యో! మేము ఈరోజు పూజకు సంబంధించినయే చేయలేకపోతున్నాము. అంత స్తోమత లేదు. మరి బంగారం ఎక్కడి నుంచి తెస్తాము? అంటే అమ్మవారి అనుగ్రహం మా మీద ఉండదా అనుకునేవారు ఉంటారు. అటువంటి వారికి బంగారంకి బదులుగా ఇంకేదైనా వస్తువులతో విధానాన్ని ఆచరిస్తే ఫలితం ఉంటుందంటారా? దాని గురించి వివరించండి. ధన్తేరస్, ధనత్రయోదశి, దీపావళికి 5 రోజులు జరిగే పండుగ ఉత్సవాలు అనమాట ఇవన్నీ. అవునండి. ఆ రోజు లక్ష్మీదేవి ఆవిర్భవించిన దినోత్సవం అనమాట మనకు. ఆ రోజు ఉత్తర నక్షత్రం కూడా ఉండడం ఈసారి విశేషం అనమాట. అమ్మవారు జన్మించిన ఉత్తర నక్షత్రంలో అంటుంటారు వీళ్ళందరూ కూడా. అదే విశేషంగా రావడం. ఓకే. తర్వాత ఈ సంవత్సరము పొద్దున ఒక ఉండడం, సాయంత్రం ఒక వారంగా ఉండడం తిథిలో. ఎంతైనా దీపావళి నుంచి అమ్మవారు మాత్రం సాయంత్రం టైంలోనే చేయాలి, రాత్రి పూటనే. సాయంత్రం టైంలో చేయాలి కాబట్టి దాని తెరేసి మనకు 18వ తారీఖు సాయంత్రం టైంలో చేసుకోవచ్చు అని 18th రోజు. దాని తెరేసి వచ్చేసి అమ్మవారికి ఆ రోజు ప్రత్యేకమైన అమ్మవారు ఆరాధించుకోవడం, అమ్మవారిని చూడడం, అమ్మవారు ఇచ్చిన ప్రసాదాలు అన్నీ ఆమె ముందు పెట్టడం అనమాట. మనకు బంగారం ఇచ్చింది అనుకోండి, మన దగ్గర ఉండే అమ్మ ఇచ్చింది కదా, అమ్మ దగ్గర పెట్టి ఆరాధించుకోవడం అనమాట. ఇంట్లో ఉన్నది ఉంటే ఒకవేళ ఆ రోజు ఏంటంటే కొత్త కోడలు అప్పుడే రావడం, అంతర్ చేయడం, అంటే ఆ రోజు ఇంట్లో వాళ్ళు ఉంటే స్తోమత ఉన్న వాళ్ళు 100కి 20 మంది 20% ఉన్న వారు ఎంతో అంత తెచ్చుకొని అమ్మవారి దగ్గర పెట్టి ఆ రోజు కొంటే బాగుంటుంది అనేసి ఏదో ఒకటి తెచ్చుకుంటారు అనమాట. ధనత్రయోదశి రోజు బంగారం కాకుండా దానికి మూలంగా ఎన్నో రకాలుగా ఉన్నాయి. లక్ష్మీదేవి మనకు ప్రసాదించినది. ఓకే. అంటే అలాంటి కొన్ని వస్తువులు కూడా తెచ్చుకోవడం వల్ల మనకు సక్సెస్ అనేది ఉంటుంది అనమాట. అన్నిటికన్నా ముఖ్యమైనది కూడా చెప్తాను, ఏది కూడా చెప్తాను. ఆ ధనత్రయోదశి రోజు అది తెచ్చుకుంటే కాదు, ఇవి తెచ్చుకుంటే ఇంకా అఖండ ధనం అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా అమ్మవారిని ఆరాధించుకోవాలి, ఆ రోజు ఏ విధంగా చేసుకోవాలి, అమ్మవారి లక్ష్మీ కటాక్షం కోసం చెప్తాను. తర్వాత అమ్మవారి ప్రత్యేకమైన ముద్ర కూడా చెప్తాను. కేరళ తంత్ర విధానం అమ్మ ప్రసన్నం చేసుకున్నారు. అందునుంచి అది విధంగా కూడా మాట్లాడుకున్నాం. ముందుగా అమ్మవారికి ధనత్రయోదశి వీళ్ళందరూ కూడా ప్రేక్షకులందరూ కూడా ధనత్రయోదశి శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు కూడా. ధన్తెరస్ సాయంత్రం టైంలో అమ్మవారి ఆరాధన చేసుకోవడం, మంచి తిథి వార నక్షత్రం ఎట్లా ఉంటాయి కాబట్టి మంచి సమయం చూసుకొని అమ్మవారికి అమ్మవారు తామర పువ్వు మీద కూర్చుంటుంది అనమాట. అంటే అది పింక్ కలర్ ఉంటుంది. ఆ వీళ్ళంతా లేత గులాబీ రంగు వస్త్రాలు వేసుకొని పూజ చేయడం చాలా మంచిది. ఎట్లయినా అమ్మవారిని పూజ చేసేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే అమ్మవారిని స్థాపన చేస్తాగా ఆ రోజు నుంచే 5 రోజుల పండుగ స్టార్ట్ అయిపోతుంది. అంటే కొన్ని రకాల బొమ్మలు పెట్టడం, కొన్ని రకాల అవన్నీ పెట్టడం, తర్వాత అమ్మవారికి దొంతులు గురువులు ఎట్లంటే అన్ని విధాలుగా నిండుగా పెట్టుకోవడం చేస్తారు అన్నమాట. ఒక స్టెప్ బై స్టెప్ పెట్టడం, అమ్మవారిని నిండుగా కొలుచుకోవడం అన్నీ చేసుకుంటారు. వీళ్ళైతే ఆ రోజు అమ్మవారి పీట మీద పింక్ కలర్ వస్త్రం వేసుకోవడం, అమ్మవారి పింక్ కలర్ వస్త్రం స్వాస్తిక్ తోటి పసుపు బియ్యం కలిపేసి స్వాస్తిక్ వేసుకోవడం, స్వాస్తిక్ మీద అమ్మవారిని కూర్చొని పెట్టడం, గులాబీ మాల వేయడం, ఇవన్నీ ఓకే. వీళ్ళైతే బంగారం ఇంట్లో ఉంటే పెట్టడం, అది కూడా లేదు అనుకుంటే అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆరాధించి, కాకపోతే నైవేద్యం మాత్రం పాయసం ఎక్కియాలి. పాయసం అమ్మవారికి ఇష్టమైన అష్టలక్ష్మిలు కాబట్టి 8 రకాల వస్తువులు ఒక్కొక్క లక్ష్మికి సంబంధించింది ఉంటుంది అనమాట. అట్లా 8 రకాల వస్తువులు ఆ రోజు కొనుక్కోవడం కానీ తెచ్చుకోవడం కానీ ఆడ పెట్టి అప్పుడు కూడా మన ఇంట్లో ఎప్పటికుంటే అట్లాంటి అష్టైశ్వర్యాలు మన ఇంట్లో ఎప్పటికీ ఉంటాయి అన్నమాట. ఏంటండి ఇంతగా వస్తువులలో ముందుగా చెప్పేది తామర గింజలు, తామర పువ్వులతో తామర పూసలు, తామర గింజలు, తర్వాత పగడాలు, చిన్న శంకులు, అమ్మవారి గాజులు, చిట్టి గాజులు, గోము చక్రాలు, లక్ష్మీ గవ్వలు అంటుంటారు కదా, లక్ష్మీ గవ్వలు, తర్వాత వైజయంతి మాల కృష్ణుడికి సంబంధించింది. ఇట్లా 8 రకాల వస్తువులు మనము పెట్టడం వల్ల అమ్మవారి ముందు అలా పెట్టి ఆ రోజు కొనుక్కోవచ్చు. ఒకరోజు ముందు కొనుక్కొచ్చిన పర్లే, ఎప్పుడు కొనుక్కొచ్చిన పర్లే, ఆ రోజు కొన్నా పర్లే. కాకపోతే ఏంటంటే ఆ రోజు అమ్మవారి ముందు ఆ 8 వస్తువులు ఖచ్చితంగా ఉండడం. అష్టలక్ష్మిలు మన దగ్గర ఉన్నట్టే. అష్టలక్ష్మిలు ఖచ్చితంగా మన ఇంట్లో ఆ రోజు అనుభవించారు. అష్టలక్ష్మిలు ఆ రోజు అనుభవించారు కాబట్టి అష్టలక్ష్మిల వస్తువులు మన దగ్గర ఉండాలి.
అంటే ధనం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, అంటే భోజనానికి సంబంధించిన వస్తువులన్నీ ఉండాలి, అవును, అన్ని ఉన్నవాడు వీరత్వం ఉండాలి, విజయం కూడా ఉండాలి, విజయలక్ష్మి ఉండాలి, వీరలక్ష్మి ఉండాలి, అందరూ అందరూ ఉన్నాడు, సంతానం కూడా ఉండాలి. అవునవును. ఇన్ని రకాలుగా ఉంటేనే ఆ రోజు మన లక్ష్మీప్రదంగా ఉంటుంది. తర్వాత సేవకులు కూడా ఉండాలి. అందుంచి అష్టలక్ష్మిలు అందరూ ఉండాలి. అష్టలక్ష్మిలు అందరూ ఉండాలంటే ఆ రోజు అది చేయడం ఓకే. ఇంకోటి ఏంటంటే ఆ రోజు కుబేరుని లక్ష్మీదేవి ఇద్దరు కలిపి పూజ చేస్తారు ధనతెరస్ రోజు. కాకపోతే అన్నిటికన్నా ముఖ్యమైనది 8 అష్టలక్ష్మి ఉన్నప్పుడే కుబేరుడికి సంబంధించింది కుబేర ఫలం అని ఒకటి ఉంటుంది. కుబేర ఫలాన్ని ఇట మనం తెచ్చుకొని ఆ రోజు పూజలు పెట్టేసి మన ఇంట్లో ఒక చక్కెర డబ్బు ఉంటుంది కదా, ప్రతిరోజు షుగర్ వాడేది, పంచదార వాడేది, ఆ కుబేర ఫలం మళ్ళీ అదే పంచదార వాడుతుంటే ఇంట్లో ఎప్పటికీ ధనం తరగకుండా వస్తూనే ఉంటుంది అనమాట. ఎలాంటి డబ్బులు వేస్ట్ కాకుండా, ఇప్పుడు డబ్బులు సంపాదించిన వేస్ట్ ఖర్చులు అవుతుంటాయి కదా, అంటే ఒకదానికి అనుకుంటే ఇంకో దానికి వేస్ట్ అవుతుంటాయి, అలా వేస్ట్ కాకుండా సరైన మార్గంలో డబ్బు ఖర్చు అవుతుంది. వృధా ఖర్చు కాకుండా ఆ కుబేర ఫలం ఎప్పుడైతే మన ఇంట్లో ఉంటుందో ఆ కుబేర ఫలం ఆలోచన చేసుకుంటే అయిపోతుంది. అష్టలక్ష్మిలో ఏంటండి ఇది కుబేర ఫలం? కుబేర ఫలం అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆ భగవంతుడు మనకు 1,33,000,000 వస్తువులు ఇచ్చాడు. అదేవిధంగా అందరికి అందుబాటులో ఉండాలనే నేనేం చేశానంటే SSS డివోషనల్ అదృష్ట దైవ వస్తువులను పెట్టాను అనమాట. ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండాలి, అన్ని వస్తువులు వాళ్ళకి అనుకూలంగా ఉండాలి. అందరి ఒక్కొక్క దగ్గర ఒక షాప్లో దొరకకుంటుంటే 1,38,000,000 వస్తువులన్నీ ఒకటే దగ్గర దొరికేటట్టుగా నా ఆఫీస్ ఏర్పాటు చేసేసాను. ఆడికి వచ్చి మీరు నా నంబర్ స్ట్రోలింగ్ అవుతుంది కదా, నా నంబర్కి ఫోన్ చేస్తే మీకు కొరియర్ పంపిస్తే వచ్చి కూడా తీసుకోవచ్చు. అమ్మవారి అష్టలక్ష్మికి సంబంధించిన 8 వస్తువులు, కుబేరానికి సంబంధించిన కుబేర ఫలం, ఈ విధంగా పెట్టి లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మనకు సక్సెస్ ఉంటుంది. సరే, ఇంకోటి ఏంటంటే ఆ రోజు మనం చేయడం లక్ష్మీదేవికి అవసరం ఉంటుంది. లక్ష్మీదేవిని తామర పూలో కూర్చున్నటువంటి అన్ని రెడీ చేసిన తర్వాత అమ్మవారికి ఇష్టంగా ఉండి మన పూజలు కూర్చున్నాం కాబట్టి అష్టోత్తరమైన చేసంగా అమ్మవారికి చేసే ముందు ఒక చిన్న ముద్ర ద్వారా అమ్మవారిని ఆహ్వానించి కూర్చుని పెట్టచ్చు. ఇది తామర ముద్ద ఇలా పెట్టడం వల్ల చిటికిన వేలు బటన్ వేలు కలిపేసి ఏలని పెట్టి తామర పువ్వులుగా ఇలా పెట్టడం వల్ల ఇది ఒక ముద్రగా ఉంటుంది అనమాట, తామర పువ్వు. తర్వాత మనం చేసేసిన తర్వాత అమ్మవారిని వచ్చేసి ఈ విధంగా లక్ష్మీదేవి ముద్ర అనమాట. తామర ముద్ర లక్ష్మీదేవి ఇట్లా కూర్చుని పెట్టేస్తే ఈ చిటికడేలు ఇలా పెట్టేసి అన్ని 3 ఏళ్ళు మూసేసి ఇలా పెట్టడం లక్ష్మీ ముద్ర అనమాట. ఇట్లా తామర ముద్ర, ఇలా లక్ష్మీ ముద్ర వేయడం వల్ల అమ్మవారిని ఆహ్వానించి కూర్చుని పెట్టేసేయడం వల్ల ఆ పూజ మనం స్టార్ట్ చేసినామంటే అతి శీఘ్రంగా సక్సెస్గా ఉంటుంది అనమాట. అమ్మవారు కటాక్షించేసి మనకు కావాల్సిన ఇది కూడా ఏదైనా కూడా కలియుగంలో ముందుకెళ్ళాలంటే ధనంతో ముడిపెట్టి పెట్టారు భగవంతుడు కూడా. అందుకే దానికి సంబంధించిన సిస్టమ్స్ అన్ని భగవంతుడు మనకి ఇచ్చారు. అందుకే శ్రీమన్నారాయణుడు తలుచుకొని చేయాలి. లక్ష్మీదేవిని పక్కకు ఖచ్చితంగా శ్రీమన్నారాయణుడు ఉండాల్సిందే. స్వామివారికి సంబంధించిన అది కూడా అష్టోత్తరం చదవాలి. ఇవన్నీ చదువుతున్నాయి అమ్మ ఇద్దరు ఉంటేనే మనకు సంబంధించిన సక్సెస్ అనేది ఉంటుంది ఎక్కువ. అంటే మనం మంత్ర రూపంలో కన్నా ముద్ర రూపంలో ఆరాధిస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది. ఫలితం ఎక్కువ ఉంటుంది. తంత్ర విద్య మొత్తం ముద్ర రూపంలో ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, మనము ఒక మంచి నీళ్ళు తీసుకురమ్మంటే ఎదుటి వాళ్ళకి వినబడదు, ఇలాంటి ఇమీడియట్లీ వినబడుతుంది అన్నమాట. అదొక ముద్ర. అందునుంచి అలా చేయడం వల్ల సక్సెస్ అనేది ఉంటుంది. ముద్ర రూపంగా చేయడం వల్ల, మంత్ర రూపంగా చేయడం వల్ల కూడా 2 విధాలు చేయడం వల్ల అమ్మవారి కటాక్షం అతి శీఘ్రంగా ఉంటుందని చెప్పడం అనమాట. ఓకే, ధన్యవాదాలండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.